ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం ఈ దిన ధ్యానం కొరకు. Shall we pray? పరిశుద్ధ తండ్రి యేసు ప్రభు మా రక్షకుని ధనికరమైన శ్రేష్టమైన నామములో ఉదయకాలం మీ ముఖదర్శనం చేసుకునే శ్రేష్టమైన భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఈ దిన ధ్యానం కొరకు మమ్మల్ని సిద్ధపరచం. యేసు ప్రభు రక్షకుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఈ దిన ధ్యానం కొరకు మీకా 4వ అధ్యాయము 13వ వచనం. For today's portion, shall we turn to Micah chapter 4 and verse 13. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అణగదొక్కుదు. వారికి దొరికిన లాభము నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. Arise and thresh, O daughter of Zion, for I will make thine horn iron, and I will make thy hoofs brass, and thou shalt beat in pieces many people, and I will consecrate their gain unto the Lord, and their substance unto the Lord of the whole earth. నీ శృంగమును ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. I will make thy horn iron, and I will make thy hoofs brass. శృంగము, Horn. శృంగం అంటే కొమ్ము. So here we can see the horn. హార్న్ అంటే కొమ్ము అని అర్థం. కొమ్ములు దేనికి గుర్తు? జంతువు ఉందనుకోండి, దాని కొమ్ములు దేనికి గుర్తు అంటే దాని బలానికి గుర్తు. So if an animal it has horns, it signifies, it symbolizes the strength of that animal. అంటే కొమ్ము అంటే వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతుంది. So here the horn of the children of God, it speaks of the excellency of the children of God. ఇదివరకు దినాల్లో సియోను లేక సియోన్ అన్న ఇశ్రాయేల్ అన్న ఒకటే. In the previous days, both Zion and Israel, both are the same. వారి ఔన్నత్యం ఎంతో ఘనమైందిగా ఉండింది. So in those days their excellency was very honorable and very great. అయితే తర్వాత వారి యొక్క ఔన్నత్యం పడగొట్టబడింది. And as the days passed by, their excellency, it was completely brought down and destroyed. మీకా గ్రంథం 4వ అధ్యాయంలో వంచి దినముల్లో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. In chapter 4 and verse 1 we see that, but in the last days it shall come to pass that the mountain of the house of the Lord shall be established in the top of the mountains, and it shall be exalted above the hills, and people shall flow unto it. ఈయన కూడా యెషయా కాలంలో జీవించిన ప్రవక్త. So this Micah is a prophet who is a contemporary of Isaiah. ఎందుకంటే మొదటి అధ్యాయంలో మొదటి వచనం యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములో షోమ్రోను గూర్చి యెరూషలేమును గూర్చి దర్శన రీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. Because we read in chapter 1 and verse 1, the word of the Lord that came to Micah the Morashite in the days of Jotham, Ahaz and Hezekiah, kings of Judah, which he saw concerning Samaria and Jerusalem. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదా రాజుల దినములు అని యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో కనపడుతుంది. We can see in Isaiah chapter 1 and verse 1, in the days of Uzziah, Jotham, Ahaz and Hezekiah. ఉజ్జియా లేడు, యోతాము, ఆహాజు, హిజ్కియా ఉంది. Here we can see Ahaz, Jotham and Hezekiah, but the king Uzziah is not there. ఉజ్జియా చనిపోయిన తర్వాత ఈ యొక్క మీకా ప్రవక్త మనకి బయటకు వచ్చినట్టు కనపడుతుంది తెర మీదకి. So that means that after the death of King Uzziah, this prophet Micah is brought onto the scene. ఆయన యూదాలో ఈయన ప్రవక్తగా షోమ్రోను గురించి, అంటే ఉత్తర దేశాన్ని గురించి దక్షిణ దేశాన్ని గురించి ప్రకటిస్తూ ఇప్పుడు మనం చదివిన 4వ అధ్యాయంలో యెషయా గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో అదే ఇదే ప్రవచనాన్ని యెషయా ప్రవచించాడు. So this Micah the prophet, he was prophesying to the northern country and to the southern country, and he was in Samaria. That verse that we have read in 4th chapter and verse 1, the same verse we can see in Isaiah chapter 2 and verse 25. అంటే ఇప్పుడు మీకా ప్రవచనం ఇప్పుడు 4వ అధ్యాయంలో ఈ ప్రవచనము దేని గురించి మాట్లాడుతుందంటే యేసు ప్రభు వారి యొక్క మిలేనియల్ కింగ్డమ్ 1000 years రూలింగ్ లో జరగబోయే విషయాన్ని గురించి మాట్లాడుతుంది. This verse in chapter 4 and verse 1 about the house of the Lord, it speaks of the millennial reign of the Lord Jesus Christ for 1000 years. ఆ దినాల్లో సియోన్కి ఏం జరగబోతుంది? నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను చేయించున్నాను. So what in those days what happens to Zion is that he says that I will make thy horn iron and thy hoof shall be brass. ఇశ్రాయేలు సకల దేశాలకి ఆభరణమని మన క్రిందటి దినాల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం. Previous days we have seen that Israel land is like an ornament to all the nations. హెజ్కేలు 20వ అధ్యాయం 6వ వచనం 16వ వచనంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. We had meditated already in Ezekiel chapter 20 in verse 6 and 16. ఇర్మియా 31వ అధ్యాయంలో కూడా
ఇశ్రాయేల్ దేశము సకల దేశాల్లో ఆభరణమైందని ధ్యానించాం. In Jeremiah chapter 31 also we have seen that the land of Israel, it is like a ornament to all the nations, chief of the nations. సో ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం. ఏమిటంటే రేపు వాస్తవంగా ఎంత అద్భుతమైన అనుభవం గల దేశాలు ఎందుకు శత్రువుల చేతిలో పోయినాయి అంటే వాళ్ళ స్వయంకృత అపరాధం. So here we see such a wonderful experience these lands have, but why did they go into such a lower state? Because of their own sin, because of their own trespass. ఈ దినాల్లో క్రైస్తవ సమాజం కూడా ఒడిదుడుకుల్లోంచి వెళ్తుంది. కారణం ఏంటంటే దేవునిలో లోపం కాదు, కానీ దేవుని ఆశ్రయించిన దేవుని ప్రజల్లో ఉన్న ఒడిదుడుకులతో కూడిన జీవితం బట్టే, అక్రమాన్ని బట్టే దేవుని సంఘము ఒడిదుడుకుల్లోంచి వెళ్తుంది. These days the church of God also is going through a phase of ups and downs. It's not because the fault is in God, but because of the disorder of the children of God, and because of the disorder life, and because of the sin of the children of God. ఎందుకంటే మనం రక్తమాంసాలు ఉన్నాం కాబట్టి రక్తమాంసాలకు ఉండే లక్షణాలు ఏంటంటే పడతాయి, లేస్తాయి. అహంభావం ఎక్కువ దానికి, అతిశయం ఎక్కువ దానికి. కాబట్టి అతిశయం అహంభావమే ప్రజలను పాడు చేస్తుంది. So just because we are living still in flesh and blood, and because we are having this nature, there is pride in us, and that's why so many times this pride will bring problems to our lives. అదే గర్వము ఇశ్రాయేల్ ప్రజల్ని, సమాజాన్ని పాడు చేసింది. And the same pride, it has destroyed the congregation of the children of Israel. తద్వారా వాళ్ళు ఉత్తర దేశం అషూరు దేశానికి పోయింది, దక్షిణ దేశమేమో బబులోన్ దేశానికి పోయింది. వాళ్ళు చెరలో ఉన్నారు. అషూరియులు వాళ్ళని ఇశ్రాయేల్ దేశాన్ని పట్టుకుపోయినారు. వాళ్ళ యూదా దేశం కంటే 100 సంవత్సరాల ముందు అషూరియులు వచ్చి పట్టుకుపోయినారు. And that is the reason why the northern country, that is the land of Israel, they were taken as captives 100 years before Judah was taken captive by the Assyrians, and then later on after 100 years the children of Judah were carried as captives by Babylon. యూదులు బాబులోన్ చెరలో సుమారు 70 సంవత్సరాలు ఉన్నారు. And then later we can see that these Jews, they stayed in Babylonian captivity for 70 years. వాళ్ళు చెరలోకి అయితే వెళ్ళారు, లక్షల్లో వెళ్ళారు, కానీ తిరిగి అయితే వచ్చిన వాళ్ళు 50,000 లోపలే 49,897 మంది వచ్చారు. So they have gone in many lakhs as captives to the land of Babylon, but when they return back we can see there is only less than 50,000, approximately 49,000 change. కారణం ఏంటంటే యెరూషలేము చీటికి మాటికి దాడుల పాలైంది. The reason is that Jerusalem is time and again it was brought into the invasion, and it was raided. సుమారుగా ప్రపంచ చరిత్రలో ఇన్ని దాడులు సుమారు 46 సార్లు యెరూషలేము మీద దాడి జరిగింది. Approximately 46 times Jerusalem was attacked. 23 సార్లు చేతులు మారింది. 23 times people who ruled over it have changed the places. సో ఇంతగా అందుకే దానియేలు 9:12 దానియేలు ప్రార్థన చేశాడు, యెరూషలేములో జరిగిన కీడు ఏ దేశంలో జరగలేదు. And that is why in Daniel chapter 9 and verse 12 Daniel has prayed saying that the evil that is done in Jerusalem, it has not happened in any other land, he says. ఏ దేశం కూడా తమ యొక్క మహిమను మార్చుకోలేదని యెహెజ్కేలులో రాస్తాడు దేవుడు, ఇర్మియా ద్వారా ప్రకటించాడు దేవుడు. ఏ జనమైనా తమ మహిమను లేక తమ దేవుణ్ణి మార్చుకున్నారా, నా దేవుణ్ణి మార్చుకున్నారని దేవుడు ఆక్రోశించాడు. So in both in Ezekiel and Jeremiah the Lord is showing forth his feelings and his pain, saying that no other land has changed, it is his own, their own glory, their gods, but you have changed, he says. నా వారి మహిమను మార్చారు. He says that you have changed your glory. వారి మహిమ అంటే వారి దేవుణ్ణి మార్చుకున్నారు వాళ్ళు. Their glory means they have changed their God. అశ్చర్య దేవతను పూజించారు, డయానా దేవతను పూజించారు, బయలుదేవతను పూజించారు, బయలుదేవత గుళ్ళు కట్టారు. So they began to worship goddess Ashtaroth and Baal, and they began to build temples for Baal also. ఆ కారణాన్ని బట్టి వారి మహిమను పోగొట్టుకున్నారు. And that is the reason why they have lost the glory. మనము విగ్రహాలను పూజించకపోవచ్చు, కానీ వాటికంటే భయంకరమైన విషయాలు మనం చేస్తున్నాం. And these days, though we may not literally worship idols, but more terrible things than those we are doing. అంతకంటే తీవ్రమైన భయంకర విగ్రహం మనలో తిష్టవేసి ఉంది, అది నేను అనే అహంభావం. And more terrible idol, it is there residing in us, than that idol is I or the ego. పౌలు అన్నాడు గలతీ పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. In Galatians chapter 2 and verse 20, Paul the apostle said that I have been crucified with Christ. జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. He says it's no longer I who live, but Christ liveth in me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. He says that I am crucified with Christ. ఎవరు సిలువ వేయబడింది? Who is crucified? నేను. I is crucified. నేను అనేవాడు సిలువ వేయబడాలా. So the I has to be crucified. నేను అనేవాడు జీవించకూడదు. So the I in us should not survive.
వాడు జీవించాడంటే యేసు మనలో ఉన్నాడు. So if the I is still living, then Christ will not be there in us. సో ఐ మస్ట్ బి క్రూసిఫైడ్. So that is the reason why I must be crucified. ఆ ఐ అనేవాడు సిలువ వేయబడితేనే So if only that I is crucified, అప్పుడే మనిషిలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. then only in a person there will be peace and rest in him. వాళ్ళ దేవుని ప్రజల్లో ఈ తిష్ట వేసింది ఈ అహం, నేను అనే అహం. So in God's people, the thing that is seated there, it is this arrogance and this is pride saying I. నీలో నాలో ఉన్న ఈ నేను అనేవాడు చావకపోతే ఎంతో నష్టం మనకి. So in us, if this I does not die, it will bring great loss to us. ఆ నష్టాన్ని సంపాదించుకుని ఎంతో నష్టపోయారు ఆ నష్టంలోనికి వెళ్ళి ఇశ్రాయేలీలు. So the children of Israel, because of that, they have gone into great loss. అందుకే ఈ సంగతుల వారికి దృష్టాంతములకు సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడి 1 కొరింథీ 10:11. And that is why in 1 Corinthians chapter 10 and verse 11, Paul says that these things have happened to them as an illustrations, as an ensamples to us. కాబట్టి మనకి యుగాంతమందున మనకు బుద్ధి కలగాలి. So in order those that we are living in the end days, these things may teach us a lesson. They have been done to them. దేవుని ప్రజలారా దయతో గమనించండి. So children of God, please observe these things. ఈ దినాన లోకం చేత అవమానకరంగా హేళన చేయబడ్డ కారణం మనలో ఉన్న బుద్ధిహీనత, బలహీనతే. So today, if you have been reproached by the world, the reason is because of our foolishness and because of our own mistake. ఒకప్పుడు లోకం మనల్ని అంటే గౌరవించేది. Once upon a time, the world, when they were talking about us, they used to talk greatly. కానీ వాళ్ళైతే మన లోకం చీదరిస్తుంది. And today, the world, when it looks at us, it is not liking us. ఎందుకంటే మనమే ఒకరి మీద ఒకళ్ళు చీదరించుకుంటున్నాం. And the reason is because we ourselves we are not liking each other, hating each other. ఆ కారణాన్ని బట్టి లోకం మనం ద్వేషిస్తుంది. And that is the reason why the world now is hating us. కాబట్టి అది తీసేసుకుందాం మనం. So let us take away these things from us. అప్పుడే మన శృంగాలు ఎనపేవి, మన డెక్కలు ఇత్తడివి అవుతాయి. Then only our horn will be iron and our hoofs will be brass. అక్కడ ఏముందంటే నువ్వు అనేక జనములను అణగదొక్కుదు, దేచి కళ్ళం దొక్కు అంటున్నాడు. And here it is saying that beat in pieces many people, and he says that bring their substance to me. లేచి కళ్ళం తొక్కుము. Thresh, arise and thresh, O daughter of Zion, he says. నువ్వు నేను చేయాల్సిన పని కళ్ళం దొక్కే పని. So you and I should do what we should do is we have to thresh the floor. ఒకళ్ళొకళ్ళు కుమ్ముకునే పని కాదు. We should not through our horns hit other people. కొమ్ములు ఉన్నాయని చెప్పి ఒకళ్ళొకళ్ళు కుమ్ముకోవడానికి కాదు, కొమ్ములు ఉన్నది. So these horns are not given to us that we should harm one another. ఈ కొమ్ములు ఉన్న దేనికోసం అంటే మన యొక్క మహిమాతిశయాన్ని లోకం చూడడానికి కొమ్ములు, కానీ నువ్వు నేను చేయాల్సిన పని అంటే కళ్ళం దొక్కాల. So these horns are that the world may see your magnificence and excellence, but you and I, what we should do is we should thresh the floor. ప్రభువుట్లు సిద్ధపరచును గాక. May the Lord prepare us in that way. కళ్ళం దొక్కే పనిలోకి వద్దాం మనందరం. Shall we all come into the work of threshing the floor? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.